యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. విరిగిన హృదయం గల వారి మనసులంట యెహోవా ఏం చేస్తా ఉన్నారండి? హల్లెలూయా. మరి ఈరోజు నిజమే అలిగిన హృదయంతో మనము ఈరోజు దేవుడు ఆదికాండం నుండి మనం చూస్తూ ఉంటే అనేక బలులు దేవునికి ఏం చేస్తూ ఉండేవారు? అర్పిస్తూ ఉండేవారు. అంటే దేవునికి ఆయన కోపాన్ని చల్లార్చడానికి ఏ దోషము చేసినప్పుడు కూడా అనేక అర్పణలు అంటూ దేవునికి చెల్లిస్తూ వచ్చేవారు. ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత మనం దేంతో చేయాలంటే నలిగిన హృదయంతో చేయాలంట. హల్లెలూయా. అదే అంటున్నాడు, నలిగిన హృదయంతో మనం ఎప్పుడైతే చేస్తామో ఆ ప్రార్థన అంట త్వరగా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆలకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు విరిగిన హృదయం దేవునికి చాలా ఇష్టమైందండి. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైంది. ఈరోజు మనము బలి అర్పించవలసిన పని లేదు, కానీ హృదయంతో దేవుని సన్నిధిలో కొంతసేపు నువ్వు నీ యొక్క హృదయ భారముతో నువ్వు ప్రార్థించినట్లయితే వెంటనే దేవుడు ఆలకించడానికి ఇష్టపడుతున్నాడండి. హల్లెలూయా. మన ప్రార్థన చేసేటప్పుడు మన ఆలోచన ఎక్కడో ఉంటుంది, మన శరీరం మాత్రం ఇక్కడ ఉండి ఏం చేస్తూ ఉంటుంది? మనం ఉంచుదామంటే అది దేవుడికి ఇష్టం కాదు. నువ్వు హృదయపూర్వకంగా దేవుడిని నీ యొక్క హృదయపూర్వకంగా దేవుడిని నువ్వు ఆహ్వానించి నువ్వు కొన్ని గంటలు కాకపోయినప్పటికీ కొన్ని యొక్క క్షణాలు నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ యొక్క వెంటనే దేవుడు ఆలకించడానికి ఇష్టపడుతున్నాడట. హల్లెలూయా. అందుకనే మొట్టమొదటిదంట విరిగిన హృదయం దేవునికి ఇష్టమై ఉన్నదట. హల్లెలూయా. రెండోది కూడా మనం చూద్దాం. చూడండి, అదే ఆదికాండం చూడండి, 6వ అధ్యాయము 6వ వచనం కూడా ఒక్కసారి చదవండి. ఆదికాండం. హల్లెలూయా. ఎవరు హృదయంలో నొచ్చుకున్నారండి? అంటే దేవుడికి నొచ్చుకున్నారంటే ఎందుకనంటే అనవసరంగా ఈ ప్రజలు నేను ఏం చేశాను? తయారు చేశాను. నా మాట వింటారనుకున్నాను, కానీ నా మీద వీరు ఎలా ఉన్నారు? తిరుగుబాటు చేస్తూ ఉన్నారని దేవుని హృదయంని బాధ కలిగించారంటండి ఆ ప్రజలు. హల్లెలూయా. మరి ఈరోజు మనం బాధ కలిగిస్తున్నామా? దేవుని హృదయానికి సంతోషము కలిగిస్తున్నామా? ఈరోజు మనమే పరీక్షించుకునేవారుగా ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు ఎలా ఉన్నామండి? మనం దేవుడిని సంతోషపరుస్తున్నామా? దేవుడిని దుఃఖపరుస్తున్నాం? మనమే పరిశీలించుకోవాలని దేవుని వాక్యం పేరిట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అది చూడండి, అది కీర్తనలో కూడా 73వ కీర్తన 21వ వచనం కూడా మీరు చదివితే అక్కడ కూడా అద్భుతమైన మాట రాయబడి ఉంది. 73 నా హృదయము మచ్చరు హల్లెలూయా. ఈయన ఎలాగున్నారట? దేవుని సన్నిధిని మృగం వంటి వాడినై ఉంటుంది. ఈరోజు మత్తరపడి ఉన్నాడంటే ఈయన హృదయం. నిజమే. ఈరోజు మనము కూడా దేవుడు ఏమీ మన నుండి ఆశించట్లేదు, కానీ ఈ లోకంలో ఎంత పెద్ద మన దేవుని ఆలయాలు నిర్మించినప్పటికీ దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా, సొలొమోను ఆకాశము మహా ఆకాశములు పట్టజాలంత విస్తారంగా కట్టిన దేవుణ్ణి మనం అందులో పట్టించలేమంటండి. దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు? దేవుణ్ణి మన యొక్క హృదయంలో మనతో కలిసి ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడట. హల్లెలూయా. మరి అందుకే దేవుడు ఆ పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటే మోషే కాలంలో దేవుడు ఎలా మాట్లాడేవారు? ఆకాశం నుంచి ఆయన స్వరము ద్వారా. అబ్రహాము కాలంలో కూడా ఆకాశం నుంచి మాట్లాడేవారు. తర్వాత మోషే కాలంలో కూడా స్వరము ద్వారా మాట్లాడుతుంటే తన ప్రజలతో కూడా మాట్లాడుతుంటే ఆ ప్రజలందరూ వచ్చి చెప్తా ఉన్నారంట, మోషే దేవుడు మాతో మాట్లాడవద్దు, మాట్లాడితే మేము ఏం చేస్తాం? చనిపోతాం. ఆయన స్వరం మేము వినలేకపోతూ ఉన్నాం, నువ్వు విని మాకు చెప్పు, మేము చేస్తామని అక్కడ ప్రజలందరూ కూడా మోషేకి విన్నపం చేసుకున్నారంట. దేవునికి స్తోత్రం. అంటే ఆయన మాట్లాడితే అంత భయంకరంగా దేవుడు ఏం చేసేవారు? మాట్లాడుతూ ఉండేవారు. ఈరోజు నిజంగా అంత పెద్ద శక్తి కలిగిన దేవుడు ఈరోజు మానవుని యొక్క చిన్న హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడండి. హల్లెలూయా. నీతో నాతో కలిసి ఉండడానికి ఆయన
ఇష్టపడుతున్నాడు. కానీ ఈరోజు ఈ హృదయమే మనకు ఖాళీ లేదు. ఇందులో చాలా ఉన్నాయి. మన హృదయంలో మన కుటుంబాలు ఉంటాయి, ఏ లోక సంబంధమైన అన్నిటితో నింపేస్తాం. కానీ దేవునికి మాత్రం అంట మనం ఒక ప్రత్యేకమైన స్థానం మాత్రం దేవునికి ఇవ్వలేము. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుడు హృదయంతరంగంలో అంట పరిశోధించే దేవుడు. మన హృదయాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? చూస్తూ ఉన్నాడు. నీ ఆలోచనలు అయినా గ్రహిస్తున్నాడు. వేటితో నువ్వు నిండి ఉన్నావో దేవునికి తెలుసున్నది. చూడండి, అదే కీర్తనలో 95వ కీర్తన 8వ వచనంలో కూడా చూడండి, ఇంకొక హృదయం కొరకు మనం చూద్దాం. మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకునుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమును తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకోలేదని అనుకుంటుని. హల్లెలూయా. వ్యాఖ్యలు పడే హృదయం అంట. హల్లెలూయా. ఈ హృదయం వారందరూ హృదయాలు ఎలా ఉన్నాయండి? కఠినం చేసేసుకుని ఉన్నారట. హల్లెలూయా. దేవుని కార్యాలు ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా దేవుడు వారి పట్ల ఎన్నో అద్భుతాలు మరి చేసినప్పటికీ కూడా వారి హృదయాలు చాలా మంది హృదయాలు ఏమైపోయినాయండి? కఠినం చేసుకున్నాయంట. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుని కార్యాలు మన కుటుంబాల్లో కూడా ఎన్నో మేలులు చేస్తూ ఉంటాడు, ఎన్నో అద్భుతాలు ప్రభు చేస్తూ ఉంటాడు. కానీ కష్టం వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ పొందిన మేళ్ళన్నీ కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? మర్చిపోయి మళ్ళీ దేవుణ్ణి ఏం చేస్తాం? శోధించడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. ఈరోజు ఆ రోజుల్లోనే దేవుణ్ణి శోధించారనుకుంటున్నాం. కానీ ఈరోజు మనము కూడా ఏదో ఒక రూపంలో ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ఖచ్చితంగా శోధిస్తున్నాం. మనకి ఏదైనా త్వరగా కార్యం జరగకపోతే ఎందుకు ప్రభు నమ్ముకున్నాను కానీ అంత అవమానంగానే ఉంది మా జీవితాలని, వెంటనే మనము కూడా దేవునిపై అలాగా తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. కానీ ఇలాంటి హృదయాలు కాదు. ఈరోజు ఇక్కడున్న ప్రజలందరూ కూడా వారి హృదయాలు ఏం చేశారు? కఠినపరిచేసుకున్నారు. హల్లెలూయా. దేవుడు వారి పట్ల, వారి తరాల పట్ల ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ వారి హృదయాలు తెరవబడలేదంట. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని మన హృదయంతోనే మనం చూడగలం. మరి మత్తయి సువార్తలు 5వ అధ్యాయంలో అక్కడ చక్కటి కింద వచ్చిన అంటాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. ఎవరు చూస్తారండి? నువ్వు దేవుని చూడాలంటే దేవుడు స్వయంగా ఆయన స్వరూపంతో రాడకని నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. చాలామంది ఏం చేస్తారు తెలుసండి? వారికి అనుకున్నవన్నీ చెప్పేస్తారు దేవుని మందిరంలో. వారు చేయవలసిన ప్రార్థన అంతా చేసేస్తారు. ఇంకా అయిపోయింది నా బాధ్యత, నా సమస్యలు ఇంక చెప్పేసుకున్నాను, ఇంకా అయిపోయింది అనమాట. ఇలాగ కాదు మనం చేసే ప్రార్థన. ఎలా చేయాలి అంటే మన సమస్యలు చెప్తూ ఉంటాం. నువ్వు కనిపెట్టాలి దేవుని సన్నిధిలో కూడా. ఆయన కూడా మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు అక్కడ. హల్లెలూయా. మనం దేవునికి సమయం ఇవ్వం. మనం అవసరతలు కంగారుగా మన అవసరతలు అన్నీ చెప్పేసాం కదా అనుకుంటాం. కానీ దేవుడికి మనం ఏం చేయాలి? సమయం ఇవ్వాలి. ఆయన నీతో మాట్లాడాలి అని ఇష్టపడుతున్నాడు. మనం చాలామంది ప్రార్థన చేస్తాం. ఎందుకు త్వరగా ఒక్కొక్కసారి దేవుడు మనకు సమాధానం ఇవ్వడంటే మనము కూడా కనిపెట్టి ప్రభువా నువ్వు నాతో మాట్లాడని, నువ్వు కూడా ఆయన కొరకు నువ్వు ప్రార్థనలో నీ సమస్యను చెప్తే ఎదురు చూచినప్పుడు దేవుడు కూడా నీ హృదయాన్ని తాకి నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చాలామంది మన పరిస్థితులు చాలా ప్రార్థనలు విదే ఈ సమస్యని వారు చదివేసినట్టే చేసేసి వెళ్ళిపోతారు. కానీ దేవుడు నాతో ఏం మాట్లాడు? నువ్వు కూడా కొంత సమయాన్ని ఆ ప్రార్థనలో నువ్వు కనిపెట్టినట్లయితే దేవుడు ఆయన హృదయపూర్వకంగా నీతో మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎలా చూస్తూ ఉన్నారంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈరోజు నిజంగా దేవుని చూడాలి అంటే మన హృదయంతో మనం దేవుని ఆహ్వానించి ఆయన సన్నిధిలో ప్రభువా నువ్వు నాతో కూడా నువ్వు మాట్లాడు, నేను మాట్లాడడమే కాదు నువ్వు కూడా నన్ను
దర్శించను నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా నీ ఆశను దేవుడు తీరుస్తాడండి. హల్లెలూయా. ఈరోజు నిజంగా చాలామంది జీవితాల్లో ఎందుకు అద్భుతాలు జరగట్లేదు? ఎందుకు అంటే ఆ సమస్యని దేవుడు విడిపించేంత వరకు కూడా నువ్వు పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో అద్భుతాలు దేవుడు జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవునికి మనము మన యొక్క సమస్యలే చెప్పుకుంటాం, కానీ ఆయన యొద్ద నుంచి వచ్చే ఆ సమాధానాన్ని కొరకు మనము కనిపెట్టము. హల్లెలూయా. మనము అలాగే ఎదురు చూచినట్లయితే దేవుడిని మనము కూడా చూడగలుగుతామంట. హల్లెలూయా. చూడండి, సామెతల్లో కూడా 6వ అధ్యాయము 14వ వచనం కూడా ఒక్కసారి చదవండి. సామెతల గ్రంథము. వాని హృదయము స్వభావము గలది, వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును, కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును. చాలండి. హల్లెలూయా. దుష్ట హృదయం అంటండి. హల్లెలూయా. ఈ దుష్ట హృదయం ఏం చేస్తా ఉంటదంటే ఇతరులపై మరి కీడును కల్పించు, చెడ్డ మాటలు పలుకుతూ ఒకరికి సమాధానం లేకుండా చేసే హృదయాలు కూడా ఉన్నాయంట. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుందండి, ఒకరి పట్ల ఒకరికి ఏం చేస్తూ ఉన్నారు? జగడములు పుట్టిస్తూ. ఈరోజు నువ్వు గ్రహించాలి, దేవుని పిల్లలైతేనంట సమాధానపరచువారు దేవుని యొక్క పిల్లలు అవుతారని కదా. దేవుని కుమార్తెలు, దేవుని పిల్లలు ఎలాగ మనం ఆ సమాధానం ఎప్పుడంటే దేవుని పిల్లలంట సమాధానపరిచేవారుగా ఉండాలి, కానీ గొడవలు రేపేవారుగా ఉండకూడదట. హల్లెలూయా. వారి మాట తీరులో నువ్వు కనిపించాలి, వారి మాట తీరులో నువ్వు ఏం చేయాలి? గమనించాలి. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు మనం కొన్ని సంవత్సరాల అవసరంలోది కానండి, కొన్ని రోజుల్లోనికే కొన్ని మనం చూస్తూ ఉంటాం. వారి మాటలు, వారి ప్రవర్తన అన్నీ కూడా మనం గమనించినప్పుడు నిజమే వారి ప్రవర్తన ఎంత దేవునికి ఇష్టంగా ఉందో మనం గ్రహిస్తూ ఉంటాం. ఈరోజు కూడా దేవుడు అదే మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. వీరంటే ఆ దుష్ట హృదయము కలిగిన వారు, ఒకరి పట్ల ఒకరికి ఏం చేస్తూ ఉన్నారు? జగడములు పుట్టించే హృదయముగా. ఈ యొక్క హృదయం మనం కలిగి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూడా చూడండి, ఇర్మియా గ్రంథంలో కూడా మరి అక్కడ 22:17 కూడా అంటున్నాడు ఏక హృదయం అంట. చూడండి అక్కడ కూడా ఒక మాట, హల్లెలూయా. ఇక్కడ కూడా ఏ హృదయం అండి? మరి బలాత్కారంతో నిండిన హృదయం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇతరులకు నష్టం కలిగితే మనం ఆనందించేవారుగా మన జీవితాల్లో ఉండకూడదు. కొన్నిసార్లు వారు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదంట? నవ్వి హేళన చేసే స్థితిలో మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ధనవంతులను పుట్టించింది ఆయనే, పేదలను పుట్టించింది ఆయనేనంట. ఈరోజు ధనవంతులుగా ఉన్న వారిని చూసి అయ్యో నాకు లేదే అని మనం ఏం చేయకూడదండి? ఏడవకూడదు. ఎందుకంటే అలాగే ఏడ్చినట్లయితే నీ సృష్టికర్త నువ్వే అవమానించినట్లంటండి. హల్లెలూయా. నువ్వేమై ఉన్నావో దేవునికి తెలుసు, నిన్ను ఎలా సృష్టించాడో దేవునికి తెలుసు. మరలా ఆ ధనము లేదని మనం ఏం చేయకూడదు? బాధపడకూడదంట. ధనము కంటే శ్రేష్టమైన దేవుని నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. ధన ధాన్యముల కంటే అద్భుతమైన దేవుని నువ్వు కలిగి ఉన్నావు. ఆ దేవుని సన్నిధిలో ఒక దినాన్ని నువ్వు ఆయనతో గడిపే గొప్ప భాగ్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ఈ లోక ధనం ఇక్కడతోనే అది ఉండిపోద్ది, కానీ శాశ్వతమైనది దేవునికి అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. మరియ కూడా విస్తారమైన పనులు పెట్టుకునేదట. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు మరియేమో ఆయన యొద్ద ఉన్న ప్రతి మాటను ఎంతో ఆసక్తితో ప్రతి మాటను ఆమె వినేదటండి. హల్లెలూయా. ప్రభు దగ్గరికి వచ్చి మరలా మార్త అంటుంది, ప్రభు ఎప్పుడు ఈమె నీ యొద్దే కూర్చుని నాకు పని సహాయం చేయట్లేదంటే ప్రభు ఏమన్నారండి? నా యొక్క మార్తాను విస్తారమైన లోక పనిని పెట్టుకుని ఉన్నాం. మరియా ఉత్తమమైంది ఎన్నుకుంది, ఆమె యొద్ద నుండి అది ఎవ్వరు కూడా తీయలేంది. హల్లెలూయా. నువ్వు ఉత్తమమైంది ఎన్నుకుని ఉన్నావు, ఉత్తమమైన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు కనుక ఈరోజు నీ ఎదుటి నుండి అది ఎవ్వరు కూడా ఎత్తుకుని వెళ్ళిపోయేది కాదు.
ధనధాన్యములు కొద్ది రోజులతో మనతోనే ఉండొచ్చు, తర్వాత అవన్నీ విడిచి ఈ లోకం నుంచి మనం తిరిగి వెళ్ళొచ్చు. కానీ దేవుడి వాక్యాన్ని, దేవుడిని నువ్వు హృదయంలోనికి చేర్చుకుంటే ఎంతో గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాదం మనకు దాగి ఉందండి. హల్లెలూయా. చూడండి, మొదటి రాజుల గ్రంథంలో 8వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఇక్కడ కూడా చదువు. నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాటి నుండి నా నామము దాని యందుండినట్లుగా ఇశ్రాయేలు గోత్రస్థానములో ఏ పట్టణంలోనైనను మందిరము కట్టించుటకు నేను కోరలేదు గాని ఇశ్రాయేలులకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరి ఉన్నానని ఆయన సెలవిచ్చాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా గణనామమునకు ఒక మందిరమును కట్టించవలెనని నా తండ్రి అయిన దావీదుకు మనసు పుట్టగా యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా నా నామఘనతకు ఒక మందిరము కట్టించుటకు నువ్వు తాత్పర్యము కలిగి ఉన్నావు. చాలండి. హల్లెలూయా. ఎవరు కలిగి ఉన్నారండి? దావీదుకు ఆశ, దేవుని మందిరం కట్టాలని ఆశ ఉంది. కానీ దేవుడు అతని రక్తముతో యుద్ధములు చేసి ఉన్నావు కనుక నువ్వు కట్టవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. తన ఆశను ఎవరి ద్వారా తీర్చుకున్నాడంటే సొలొమోను ద్వారా తీర్చుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నిజమే, తన ఎంతగానో దేవునికి మొట్టమొదటి స్థానం ఎవరిచ్చారంటే దావీదు ఇచ్చాడండి. హల్లెలూయా. అతని ఆశను ఎలా దేవుడు తీర్చుకున్నాడంటే తన కుమారుని ద్వారా తీర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా ఈరోజు కూడా దేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు మన హృదయాలన్నీ కూడా ఆయన ఎలాగ ఉన్నాయంటే దేవుని మందిరము, దావీదు ఒక ఆశను, ఆ హృదయ వాంఛను దేవుడు ఆ దినాల్లో నెరవేర్చాడండి. హల్లెలూయా. చూడండి, అదే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం చదవండి. అన్యజనులందరూ హల్లెలూయా. సున్నతి లేని వారి వలె, అంటే ఇక్కడ రాతి హృదయములుగా వారు ఉన్నారట. హల్లెలూయా. సున్నతి లేని వారు దేవునికి అయిష్టమైన వారు. హల్లెలూయా. ఇశ్రాయేలు కూడా సున్నతి, దేవుని ప్రత్యేకంగా వారు సున్నతి చేయించుకునేవారు. ఎందుకంటే దేవునికి ఇష్టమైన వారుగా వారు ఒక నిబంధన వారు పాటిస్తూ వచ్చేవారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే, వీరు కూడా ఎలా ఉన్నారంటే వారి హృదయాలట కఠినము చేసుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ఈరోజు నిజంగా దేవుని మనం కలిగి ఉండాలి. దేవుని హృదయపూర్వకంగా ప్రభువా ప్రభువా అంటే పరలోక రాజ్యం మనము ప్రవేశించలేము. కానీ ప్రభు చిత్తాన్ని భూమి మీద ఎవరైతే నెరవేరుస్తారో వారికి మాత్రమే వెళ్ళే గొప్ప యోగ్యత ఉందంట. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం అందరూ కూడా ఈ దేవుని సన్నిధికి వచ్చి మనం దేవుని ప్రార్థనలు చేస్తూ దేవుని ఆజ్ఞలకు లోబడకపోతే అది వ్యర్థమేనండి. హల్లెలూయా. ప్రభువుని పేరుకు మాత్రం నమ్ముకొని ఆయన మాటలు మనం అనుసరించి, విజ్ఞాపన అనుసరించి నడుచుకోలేనప్పుడు మనం చేసే భక్తి వ్యర్థమే. దేవునికి స్తోత్రం. దేవుడి రోజు మరి వారు రాత్రి హృదయాలుగా మార్చుకున్నారు. హల్లెలూయా. చూడండి, చివరిగా చూడండి ఒక మాట చూద్దాం. అది కీర్తనలు చూడండి, 24వ కీర్తన 4వ వచనం ఒక్కసారి చదవండి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టుకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడు వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును. హల్లెలూయా. దేవునికి ఏ హృదయం కావాలండి? ఇక్కడ మనవన్నీ కూడా మనం పరిశోధిస్తూ వచ్చాం. ఇలా శుద్ధ హృదయం కావాలి. హల్లెలూయా. ఎవరు ఆశీర్వదించబడతారు అంటే పరిశుద్ధమైన చేతులు గలవారు, యెహోవా యందు భయభక్తులు గలవారు. వీరు ఎలాగంటే దేవుని యొక్క హృదయము వారి యొక్క హృదయముతో సమానమై ఉన్నది. హల్లెలూయా. అందుకే హృదయ శుద్ధి గలవారు ఇక్కడ ఆశీర్వదించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన యొక్క హృదయాన్ని బట్టి మన ఆశీర్వాదము కూడా దాగి ఉంది. హల్లెలూయా. ఈరోజు మనం గ్రహించాలి, ఎందుకు మనకి దేవుడు చేయట్లేదు, ఎందుకు కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది అంటే నీ హృదయంలో ఇంకా దేవునికి ఏదో, ఇంకా నీలో ఏదో చేదైన ఉన్నది కనుక అది తీసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ హృదయాన్ని ఇంకా శుద్ధి చేసుకోమని దేవుడు అవకాశం ఇస్తూ
ఉన్నప్పుడు మనం దాన్ని సరి చేసుకునే బాధ్యత మనదేనండి. హల్లెలూయా. దాన్ని నువ్వు చేసుకున్న ఎడలైతే దేవుడు నీతో వచ్చి ఆయన కలిసి నీతో ఉండడానికైనా ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు హృదయ శుద్ధి గలవారు ధన్యులు కదా. ఈరోజు హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఈరోజు హృదయ శుద్ధి కలిగి ఉంటే దేవుని ఆశీర్వాదము, ఆ మేలు కూడా మనం పొందుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆశీర్వాదాలు ఎక్కడి నుండి వస్తాయంటే నీ హృదయంలోంచి దేవుడు ఇవ్వడానికి ఆశపడుతూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, ఎస్తేరు ఏమీ లేని ఒక తల్లిదండ్రులు కోల్పోని ఒక అభాగ్యమైన స్థితిలో ఆమె ఉంది. అలాంటి స్థితి నుండి ఏమీ లేని పేదరాలండి ఆమె. కానీ దేవుడు ఆమెను ఎక్కడి నుంచి హెచ్చించాడు? ఒక రాణి స్థితికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎలాగంటే దేవుని దయ, ఆమె హృదయాన్ని దేవుడు చూచాడు. ఎంత మంచి హృదయమో దేవుడు ఆమెని దేవుని గణపరిచిందో అట్టి రీతిగా దేవుని ఆమెను ఉన్నతంగా దేవుడు నిలవబెట్టాడు. ఈరోజు నిజమే, హృదయ శుద్ధి కలిగి మన దేవుని సన్నిధిలో కనిపెట్టిన ఎడలైతే దేవుని ఆశీర్వాదాలకు కూడా మనము హక్కుదారులుగా ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మనమందరూ కూడా హృదయ శుద్ధితో దేవుని మనం ఆరాధించినట్లన్నా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞానించినట్లయితే దేవుడు ఆయనకి కోపం పుట్టించే హృదయాలుగా మన హృదయాలు ఉండకూడదు, కానీ శుద్ధ హృదయముగాను ఉన్నట్లయితే దేవుని ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వచ్చినట్లయితే